నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఏప్రిల్ 20వ తేదీ నుండి ఏప్రిల్ 26వ తేదీ వరకు వార ఫలితాలు. ఈ వార ఫలితాలలో కన్యా రాశి వారికి గోచార వార ఫలితాలు. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ వారంలో చంద్రుడు ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశుల మీదుగా సంచారం చేస్తూ ఉంటాడు. కన్యా రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు మాత్రం ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే గనక రాశిలోనే కేతువు, సప్తమంలో రాహువు, బుధుడు, శుక్రుడు, శని, అష్టమంలో రవి, నవమంలో గురువు, లాభస్థానములో కుజుడు సంచారం చేస్తున్నారు. ఇది కన్యా రాశి నుంచి గ్రహాల స్థితిగతులు. అయితే ఈ చంద్రరాశుల ఆధారంగా ఈ గ్రహాల స్థితిగతుల ప్రభావాలకి, వారి యుతి దృష్టిలకి ఈ కన్యా రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక, ఈ కన్యా రాశి వారికి సప్తమంలో 4 గ్రహాలు సంయోగంలో స్థితి పొంది ఉన్నాయి కదా. అయితే రాశ్యాధిపతి, దశమాధిపతి నీచలో సప్తమంలో సంచారం చేస్తున్నారు. బుధుడు రాశ్యాధిపతి, బుధుడు కన్యా రాశికి, ఆ బుధుడు దశమాధిపతి కూడా మిథున రాశి అధిపతి కూడా బుధుడు కాబట్టి ఇది సప్తమంలో సంచారం చేస్తున్నారు. ఇక దశమాధిపతి రాహువు శని సంయోగంకి సప్తమంలో వీరికి దశమాధిపతిగా కొంత అనుకూలతలు చాలా తక్కువగా ఉంటాయి. అందులో నీచ స్థానంగా ఉన్నందున వృత్తి ఉద్యోగాలు, వ్యాపార ఇబ్బందులు, సమస్యలు పెరుగుతాయి వీరికి ఈ వారంలో అనేది కనపడుతుంది. ఇక సప్తమంలో రాశ్యాధిపతి సంచారంకి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలకు కూడా, అంటే జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావటం కానీ, కుటుంబంలో ఇంకా ఇతర కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలకు కానీ సూచిస్తూ ఉంటాయి. అయితే ద్వితీయ, నవమ స్థానాధిపతి శుక్రుడు కూడా సప్తమంలోనే సంచరిస్తున్నాడు. ఉచ్చ స్థితిలో సంచారానికి ఉంది కాబట్టి ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నందున ఆర్థికంగా అయితే అనుకూలతలు వస్తాయి, ఆర్థికంగా బాగుంటుంది అనేది చెప్పచ్చు. ధనాధిపతి శుక్రుడు ఉచ్చలో ఉన్నందున ఇక ఆర్థికంగా పెరుగుదల ఉంటుంది. వీరికి ఆర్థిక చింతలు తక్కువ అవుతాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు రుణాలు ఎక్కువగా చేసేది, తిరిగి చెల్లించకపోవడాలు ఎక్కువగా వీరు చేసే కార్యక్రమాల్లో ఇవి కొంచెం చెడ్డ అలవాటు అనే చెప్పచ్చు. మనీ ఫ్లో ఉండంగా కూడా వీరు చెడ్డ అలవాట్లకి మనీ స్పెండ్ చేసేది ఉంటుంది. ఈ కార్యక్రమాలు వల్ల ఆర్థికంగా నష్టపోయేది కూడా ఎక్కువగా ఉంటుంది అనేది చెప్పచ్చు. నూతన వ్యాపారాలు ఇక ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక సాధారణంగా అష్టమంలో రవి సంచారానికి కన్యా రాశి వారికి ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఉంటారు అనేది చెప్పచ్చు. ఇప్పటి వరకు జరగని విషయాల గురించి బాధపడేది ఉంటుంది. ఇక వ్యయాధిపతిగా కూడా ఈయన అష్టమంలో ఉంటాడు అనేది, వ్యయాధిపతి రవి అష్టమం సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అంత అనుకూలతలు కనిపించటం లేదు. ఇక తృతీయ స్థానాధిపతి నీచ స్థానంలో తృతీయాధిపతి కుజుడు, అష్టమాధిపతి కుజుడు కూడా లాభస్థానంలో ఉన్నందున, అంటే లాభస్థానంలో నీచ స్థితిలో కుజుడు ఉన్నందున ఇక తోబుట్టువులతోనూ, స్నేహితులతోనూ, బంధువుల దగ్గర ఆత్మీయులతోనూ కూడా వివాదాలకి, అభిప్రాయ భేదాలకి, అపార్థానికి పరిస్థితులు వీరు కల్పించుకుంటారు అనేది కనిపిస్తుంది. వీరికి ఈ వారంలో ఎక్కువగా అన్నీ కూడా ఆర్థిక విషయాల మీదే, ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీదే జరుగుతూ ఉంటాయి. జన్మరాశికి 4 గ్రహాలు రాహువు, బుధుడు, శుక్రుడు, శని కారణంగా వీరికి సప్తమంలో ఈ సంచారానికి ఎక్కువగా దంపతుల మధ్య కూడా అపార్థాలు కలిగేది ఉంటుంది, దూరం జరిగేది ఉంటుంది. ఎక్కువగా భార్య వల్ల ఎక్కువగా బాధలు పడేది, అంటే భార్యకి ఒకరికొకరు, అంటే ఈ కన్యారాశి వారి వల్ల భార్యకి కూడా కొంత దుఃఖంగా కలిగేది ఈ కన్యారాశి వారికి ఉంటుంది.
ఈ కన్యరాశి దంపతుల మధ్య ఏదైతేనేమి దంపతుల మధ్య అసౌకర్యం నెలకొంటుంది. ఎక్కువగా వీరు దూరంగా ఉండేదానికి కూడా ఎక్కువ ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వీరికి ఈ వారంలో ఎక్కువగా అన్నీ కూడా ఆర్థిక ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీదే ఉంటాయి. కాబట్టి ఈ జన్మరాశికి కారణంగా 4 గ్రహాల కారణంగా వీరు ఎక్కువగా ఆవేశాలు చూపించడానికి దూరంగా ఉండాలి, లేదంటే ఎక్కువగా నష్టపోయేది ఉంటుంది. వీరు మానసిక స్థితి కూడా అంత స్థైర్యంగా ఉండదు, ఎక్కువగా మానసికంగా బాధపడేది ఉంటుంది. కాబట్టి మంచి నిర్ణయాలు, మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఉండవు వీళ్ళకి. సాధారణంగా క్రమశిక్షణ లేని ఈ ఎక్కువ జీవితానికి అలవాటు పడి అది గతాన్ని ఎక్కువగా వదులుకోలేక ఆ వాసనలు ఎక్కువ వంటబట్టి ఉండటంతో చెడ్డ అలవాట్లకు ఎక్కువగా ప్రోనయ్యేది ఎక్కువగా ఉంటుంది వీరు అనేది చెప్పవచ్చు. సాధారణంగా కన్యరాశి వారికి మంచి నైపుణ్యాలు ప్రదర్శించేది ఉంటుంది. కానీ సమయానికి అవి మంచిగా యూజ్ చేసుకునే తెలివితేటలలో యూజ్ చేయటం అనేది చేయలేకపోవటం అనేది వీరి వీక్నెస్. అది నలుగురిలో సామాజికంగా కూడా ప్రదర్శించే నైపుణ్యాలు చాలా తక్కువగా ఉంటాయి, న్యూనతాభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతికూలంగా మారే అవకాశాలు, పరిస్థితులు ఈ కారణాలకి ఎక్కువగా ఎదురవుతాయి. దానివల్ల ఎక్కువగా వీరు బాధపడేది ఉంటుంది. ముఖ్యంగా కన్యరాశి వారికి ఆత్మస్థైర్యం తక్కువగా ఉంటుంది, మనోబలం కూడా తక్కువగా ఉంటుంది. వీరిని వీరు ముందు నమ్ముకునితేనే ప్రపంచాన్ని వీరు నమ్మించాల్సి ఉంటుంది. వీరికి ఆ న్యాక్ వీరికి ఉంటుంది. ఎక్కువగా మోసపూరిత బుధుడు వీరికి జన్మలగ్నంలో మంచి స్థితిలో ఉంటే పర్వాలేదు, కానీ బుధుడు నీచ స్థితిలో గోచారంలో ఉండి ఆ దశలు జరుగుతున్నప్పుడు జన్మ లగ్నంలో కూడా లగ్నం పెట్టి కూడా ఈ స్థితి కారణాలు ఉంటే గనక వీళ్ళు మోసపూరిత వాళ్ళు అనేది స్పష్టంగా చెప్పవచ్చు. మానసికంగా బాధలు మాత్రం వీళ్ళకి వెంటాడేది ఉంటుంది వీరు చేసిన పాపకార్యాలకి. అష్టమంలో రవి సంచారం గవర్నమెంట్ ఉద్యోగులకి అనుకూలం, కానీ కాంట్రాక్ట్ బిజినెస్ వారికి అవకాశాలు దగ్గరగా వచ్చి అవకాశాలు పోతాయి అనేది సూచిస్తుంది. అంటే ఇవి గోచార ఫలితాలు, అందరికీ అన్నీ వర్తించవు. ఇందాక చెప్పుకున్నట్టు చెడ్డ అలవాట్లు, వీటికి సంబంధించిన వాళ్ళ పరిస్థితులు కూడా వాళ్ళ జన్మజాతకంలో దశలు, అంతర్దశలు ఈ విధమైన గ్రహానుకూలత ఉంటే మాత్రం తప్పకుండా ఇవి 100% ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక చేపట్టిన పనులకి ఆటంకాలు, ఎక్కువగా ఒడిదుడుగులు, అడ్డులు, సమస్యలు ఎదురయ్యేది, జాప్యాలు పనుల్లో ఎక్కువగా సూచిస్తుంది ఈ వారంలో. వీరికి మంచి ప్లాన్ అవసరంగా ఉంటుంది. ప్లాన్ లేకుండా చేసే విషయాలకి ప్రతికూలంగా మారుతాయి ప్రతిదీ కూడా వీరికి. ఇక బుధరాహు సంయోగం సప్తమం నుండి రాశి మీద దృష్టికి వీరు చాలా చెప్పుకున్నట్లు దురలవాట్లకి, చెడ్డ అలవాట్లకి, శని రాహు కలయిక కూడా చెడ్డ అలవాట్లకి ప్రోత్సహిస్తుంది ఈ వారం ఎక్కువగా వీరిని. దీని మూలంగా వీరు సంతానం మీద వలన కానీ కుటుంబం మీద కానీ శ్రద్ధ వహించలేకపోతారు అనేది, ఎక్కువ నష్టపోయేది కూడా ఉంటుంది ఆర్థికంగా కూడా అనేది ఈ చెడు అలవాట్ల మూలంగా. ఇక వీరు ఆరోగ్యపరంగా చూస్తే కనుక నేత్ర సంబంధిత సమస్యలు, గొంతుకు సంబంధించిన సమస్యలు కానీ ఎక్కువగా వస్తుంటాయి. ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు, జీర్ణ సమస్యలు కూడా వీరికి కన్యారాశి వారికి సాధారణంగా ఉంటాయి. అయితే పెండింగ్ కోర్టు కేసెస్కి మాత్రం పరిష్కారానికి అనుకూలతలు వస్తాయి అనేది సూచిస్తుంది ఈ గోచారంలో. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే వారం ప్రారంభంలో 20, 21, 22 తేదీల్లో వీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన విషయం సంతానంతో ఇబ్బందులు, సమస్యలు ఎదురయ్యేది ఉంటుంది. వారిపై ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. వీరి మూలంగా ఎక్కువ బాధాకరమైన విషయాలు కానీ, నష్టపోటాలు కానీ, వారి విషయాల్లో కొంచెం ఎలాగైనా సరే వారిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టి వారితో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ వారి విషయాలను గమనించుతూ ఉండేది ఎక్కువగా ఉంటుంది. వీరికే చెడు అలవాట్లకి ప్రోద్బలం చేసేది ఉండి వీరు సంతానం మీద దృష్టి పెట్టలేకపోతారు. కానీ అదే అవసరం వీరికి ఈ వారంలో. 23, 24 అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది ఎక్కువగా. ఇక 23, 24 అనారోగ్యం ఈ చంద్ర సంచారానికి ఈ ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. శత్రువుల బాధ ఎక్కువ అవుతుంది.
రుణాల బాధ కూడా ఎక్కువ అవుతుంది. రుణాలు తీర్చకుండా చెడ్డ అలవాట్లకి ఖర్చు చేసేది ఉంటుంది వీరికి. కాబట్టి శత్రు బాధలు, రుణ బాధలు ఎక్కువ అవుతాయి వీరికి. ఇక 25, 26 తేదీల్లో మాత్రం మంచి అనుకూలతలు వస్తాయి. ఈ తేదీల్లో చంద్ర సంచారం మీనరాశి మీద సంచారం ఉంటుంది. ఇక సప్తమంలో చంద్ర సంచారం కొంత అనుకూలతలకి ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక పంచగ్రహ కూటమిలో అనేది వీరికి యోగాన్ని ఇస్తుంది అనేది ఒక రకంగా చెప్పచ్చు. పనుల్లో అనుకూలతలకి సాధ్యం అవుతుంది 25, 26 తేదీల్లో మాత్రం. ఇక విద్యార్థులకైతే మాత్రం అనుకూలతలు ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్కి, దూర ప్రాంత విదేశీ విద్యకి కూడా అవకాశాలు ఉంటాయి అనుకున్న చోటుకి అనేది సూచిస్తుంది. ఇక ఇన్వెస్ట్మెంట్కి అవాయిడ్ చేయండి. ఇది గోచారం కాబట్టి నిర్ణయించేది కాబట్టి దీన్ని బట్టి నిర్ణయించేది కాదు ఈ విషయం. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది. జన్మజాతకంలో దశలు, అంతర్దశలు చూడాల్సి ఉంటుంది, ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి. ఇక ఈ కన్యారాశి వారికి శుభాశుభ ఫలితాలు, అనుకూలతలు, ప్రతికూలతలు మిశ్రమంగా ఉంటాయి ఈ వారం. ముఖ్యంగా వీరికి ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఆత్మస్థైర్యం అవసరంగా సూచిస్తుంది. ముఖ్యంగా చెడ్డ అలవాట్లకి దూరంగా ఉండేది సూచిస్తుంది. కొంచెం అబద్ధాలు చెప్పేదానికి, రుణ బాధల నుంచి తప్పించుకునేదానికి కూడా ఎక్కువ ఆ ఎస్కేపిజం అనేది ఉంటుంది. అది నిర్లక్ష్యం చేయడం గొడవలకి దారితీస్తుంది ఫ్యామిలీలో కూడా అనేది సూచిస్తుంది. కాబట్టి అలవాట్లకు దూరంగా ఉండి శత్రువుద్రికి కారణాలను అన్వేషించి రుణ బాధలను నివారించాల్సి ఉంటుంది ఈ కన్యారాశి వారికి. ముఖ్యంగా ఈ వారం వీరు గణపతి ఆరాధన ఎంతో మేలు చేయును అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.